రాజమండ్రి కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం మాజీ మంత్రి జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్లు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి జిల్లాలో అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికే దక్కుతుందని అన్నారు. తమలాంటి ఎంతో మందికి జక్కంపూడి పోరాటాలు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. ఆయన వేసిన పోరుబాటలోనే తాము నాయకులుగా ఎదిగామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నడిపించిన ఘనత జక్కంపూడికే దక్కుతుందని అన్నారు. తండ్రి బాటలోనే జక్కంపూడి రాజా గణేష్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాటాలు సాగిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాసులు మాట్లాడుతూ జక్కంపూడి పోరాట పటిమ తమలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఆయన బాటలోనే వారి తనయులు నడుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ తమ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పనిచేశారని అన్నారు. ఎంతమంది పదవులు నిర్వహించినా గానీ ప్రజల కోసం పోరాడిన వారే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన రాయిపురెడ్డి చిన్నకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాలలో జరిగిన అన్న సమర్పణ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడూ తిరస్కరణీయుడు, ముందుకు తీసుకెళ్తున్న జక్కంపూడి రాజారావు, మా తమ్ముడు జక్కంపూడి గణేష్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాము అని చెప్పి ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించి ప్రజలను ఆదుకుంటున్న జక్కంపూడి కుటుంబానికి దీర్ఘాయుషుండి భగవంతుడు సర్వే జనా సుఖినో భవంతు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను, మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అదృష్టం నాకు లభించింది. ఇవాళ రామ్మోహన్ రావు గారు ఎవరు ఎక్కడ కష్టంలో ఉన్న అపరాధమైన పలికేటువంటి రామ్మోహన్ రావు గారు ఆయన తనయుడు గణేష్ నిర్మించిన తనయుడుగా ఇవాళ నాకు బాగా గుర్తు. అర్ధరాత్రి 2 గంటలకు రామ్మోహన్ రావు ఫోన్ చేశారు. ఏమంటే అయ్యో మీద ఒక దళిత మహిళని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడికి రా అని చెప్పి పిలిచిన రోజులు ఉన్నాయి. మరలా ఇవాళ అలాంటి సంఘటనలు కార్యకర్తలకి కొండంత అండగా నిలబడేటువంటి ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకి అందరికీ కూడా కొండంత అండగా నిలబడుతున్న గణేష్ ని మరి పైన రామ్మోహన్ రావు గారు సంపూర్ణ ఆశీర్వాదంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ 73వ జన్మదిన పురస్కరించుకుని ఈరోజు కంపల్సరీ ఉన్న విగ్రహాన్ని పోలవలైతే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈయన విద్యార్థి విభాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవలు అందించి ఆయన చూసే నాయకుడిగా
కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఆ కోవలో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకొని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకమని చూపినటువంటి ఒక గొప్ప నేత జక్కంపూడి రామ్మోహన్ రావు. ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడో జక్కంపూడిని తలుచుకుని పక్కవాడు వింటే చివరివాడికి పని చేయగలడు. తూర్పుగోదావరి జిల్లా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చూసినప్పుడు ఆదూరు నుంచి ప్రారంభమై రాజమండ్రిలో ఒక చిరస్థాయిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా జరిగింది. ఒక్కడే కాదు, ఆయన రాజకీయాల్లో ఒక తరాన్ని తయారు చేశాడు. ఆ తరంలో వచ్చినటువంటి ఆడే ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనేటువంటి మాట కూడా చెప్పడానికి ఆనందపడతా ఉన్నాను. ఆయన ఎక్కడైతే సెలెక్ట్ చేశాడో రాజకీయాల్లో తన పరంపరను కొనసాగించడానికి ఇవాళ వారసులుగా జక్కంపూడి రాజా గణేష్ ఉండొచ్చు, కానీ రాజకీయ వారసులుగా నేను ఎంతో మంది చెప్పుకుంటా. పొద్దున్నే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాడు, అన్న మనం ఉన్నంతకాలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు తలవకుండా రాజకీయం చేయలేదు. అటువంటి గొప్ప నాయకుడు నేనవ్వచ్చు, జిడ్డాబాయి గారు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి విశ్వరూప్ గారు అవ్వచ్చు. ఒక నాయకుడు అంటే జక్కంపూడి గారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నిబద్ధతని, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని అలవర్చుకున్నటువంటి నాయకులుగా. ముందుగా అందరికీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు. నన్ను నమ్మినటువంటి జెండా కోసం, నన్ను నమ్ముతున్నటువంటి ప్రజారకం కోసం, మన సుదీర్ఘ జీవితకాలం నాయకుడిగా నిలబడినటువంటి మహానేత శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు భౌతికంగా ఈరోజు మన మధ్యలో లేనప్పుడు ఆయన చూపించినటువంటి ప్రేమ కానీ, ఆయన మా పట్ల తీసుకున్నటువంటి బాధ్యత కానీ జీవితంలో మర్చిపోలేం. ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే కేవలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఏకైక ఎజెండాలో పనిచేస్తామని చెప్పి తెలుసుకుంటా ఉన్నాను. మీ అందరికీ 2 సంఘటనలు చెప్తాను.